తొందరగా రా. ఏంటి? ఆ లెటర్ ఎలా సంపాదించావు? అదంతా నీ క్రియేషనే కదా? అవును. హౌ? కంగారు పడకు, నేను చెప్పేది నిదానంగా విను. అక్షయ్కి యాక్సిడెంట్ అయినప్పుడు మనకి తెలిసిన నర్స్ దీప్తి ఫోన్ చేసి నాకు విషయం అంతా చెప్పింది. అప్పుడు నేను దానికి ఏం చెప్పానంటే, చెప్పింది చేస్తాను, ఏం చేయమంటావు? నువ్వేం చేయాలంటే అక్కడున్న సత్యగాడితో ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. ఆటోగ్రాఫా? ఆయనేమైనా సినిమా హీరోనా, సీరియల్ హీరోనా? ఆయన ఆటోగ్రాఫ్ ఏం చేసుకుంటావు? యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ ఫార్మాలిటీస్ ప్రకారం మీరు కన్సెంట్ లెటర్ ని తీసుకుంటారు కదా? అవును. నువ్వు ఆ లెటర్ ని తీసుకొని సత్య దగ్గరికి వెళ్ళు. అందులో ఫాదర్ అనున్న కాలంలో అతనితో సంతకం పెట్టించు. ఆయన ఫాదర్ కాదు కదా? అందుకే కదా సంతకం పెట్టించమని అంటున్నాను. ఎందుకు? నాకు అవసరం, నీకు అనవసరం. అది నువ్వు చేస్తేనే నా దగ్గర నుంచి నీకు బహుమతి అందుతుంది. ఓకే, ఇప్పుడే ఆ పని చేస్తాను. పనవగానే ఆ కాపీ పంపిస్తాను. ఓకే, డన్. డబ్బుతో కాని పనులు ప్రపంచంలో ఏముంటాయి? అందుకే నేనిస్తానన్న గిఫ్ట్ కోసం ఆశపడి ఆ పని చేసింది. సార్, సిస్టర్, పేషెంట్ కండిషన్ కొంచెం సీరియస్ గా ఉంది కదా. హాస్పిటల్ రూల్స్ ప్రకారం మీరు ఈ కన్సెంట్ లెటర్ మీద సంతకం చేయాలి. మిగిలిన వివరాలు నేను రాసుకుంటాను. సరే, ఇటివ్వండి. ఎలా ఉంది నా స్కెచ్? అబ్బో, మామూలుగా లేదు. ఆ స్కెచ్చే కదా ఇప్పుడు అవనీని బయటికి పంపించడానికి కారణమైంది. ఆ లెటరు మామూలు అస్త్రంలో మారలేదు, బ్రహ్మాస్త్రం అయింది. బంగారం, మనకి టైం కలిసి రావడం లేదు గాని మనం ఈ పాటికి ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం. అవని బయటికి పోయిందంటే టైం మన వైపు తిరిగిపోయినట్టే. అప్పుడు టైం చెప్పినట్టు మనం వినం, మనం చెప్పినట్టు టైం వింటుంది. నువ్వు సూపర్. పద పద, అవనిని సాగనంపుదాం. పద. మనం వెళ్ళిపోతే మన మీద పడిన మరక చెరిగిపోదు కదమ్మా. ఉంటే మాత్రం చెరిగిపోతుందా? ఉండి పోరాడదామమ్మా. ఉంటే అది పోరాటం అవ్వదమ్మా. చీ అన్నా తూ అన్నా సిగ్గు లేకుండా ఉంటున్నారు, దిక్కు లేదు వీళ్ళకి అని అనుకుంటారు. మనల్ని అలా అనుకునేది 4 గోడల మధ్య మాత్రమే. మనం బయటికి వెళ్తే లోకం నాకు దూరమయ్యి నువ్వు బ్రతికావు. ఇప్పుడు ఇద్దరం ఒకే చోట ఉండి పోరాడదాం. నీ అత్త పొగరు అణుచుదాం, నీ అత్త అహంకారం దించుదాం. వెళ్దాం రావని. వద్దక్క, ఇంకెక్కడ నేను ఉండలేను. ఇంకా ఈ కుటుంబం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావే నువ్వు? ఈ కుటుంబం నీ మంచితనం గుర్తించిందా? నువ్వు చేసిన మేలు గుర్తించిందా? నువ్వు చేసిన త్యాగాలు గుర్తించిందా? ఏం గుర్తించింది? చివరికి నువ్వు దేవుడు దేవుడు అని ఆరాధించిన నీ మొగుడు గుర్తించాడా? ఏయ్ శ్రీకర్, నువ్విలా మారిపోతావని నేను కలలో కూడా అనుకోలేదు. కడవడు పాల లాంటి నీ మనసులో వీళ్ళు విషం చుక్క వేస్తే నువ్వు నమ్మేసి నీ భార్యని అపార్థం చేసుకుంటావా? భర్త అనే స్థానానికి అరువుడు వన్ వసలు. అవని తన చేతులారా తనే ఈ పరిస్థితి తెచ్చుకుంది. నేను తనని సమర్థించే పరిస్థితిలో లేను. అలా చెప్పి నువ్వు తప్పించుకోకు శ్రీకర్.
ఆడపిల్ల గాలిపటం లాంటిదయ్యా. ఎన్నో ఆశలతో ఆకాశంలో రిపరిపలాడుతూ ఎగిరే గాలిపటం చెట్టుకి గుద్దుకున్నా, కొమ్మల్లో ఇరుక్కున్నా బాధపడదు. ఎందుకంటే తాను నమ్ముకున్న దైవం లాంటి దారం చిక్కుల్లోంచి బయటపడుస్తుందని నమ్మకం. కానీ ఆ దైవమే నిర్దాక్షిణ్యంగా ఎగురుతున్న గాలిపటం యొక్క దారాన్ని తెంచేస్తే ఎవరితో చెప్పుకుంటుంది? భర్తే దైవం అనుకొని బ్రతుకుతుంది. అటువంటి భర్తే నమ్మకపోతే ఏమైపోతుంది? బంగారం లాంటి కూతురి పుట్టుకను కూడా అనుమానించడానికి నీకు మనసెలా వచ్చింది? వద్దక్క, నువ్వింకేం మాట్లాడొద్దు. మాట్లాడినా ఈ మనసులు మారవు, కరగవు. ఇంతకాలం కుటుంబం ఎన్ని మాటలన్నా భరించాను, పోరాడాను. ఈ రోజు నా భర్తే నన్ను అనుమానిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. నా బావలోంచి మగాడు బయటకొచ్చాడక్క. సృష్టి పుట్టిన దగ్గర నుంచి ఆడదానిని తొక్కి నొక్కి పారేయాలన్నది మగాడి ఉద్దేశం.